విధి బలీయమైంది, విధిని మార్చలేము, విధి ప్రకారం అన్నీ జరుగుతాయి. సో ఇట్లాంటివన్నీ మనం రొటీన్ లైఫ్లో ఫేస్ చేసే కామన్ డైలాగ్స్. సో మన నిర్ణయాలు మన విధి మీద డిపెండ్ అవుతాయా, మన నిర్ణయాలను బట్టి మన విధి డిజైన్ అవుతుందా? ఇది కోడి ఉందా గుడ్డు ఉందా అన్నట్టు ఉంది కదా క్వశ్చన్. సో నిన్న స్టూడెంట్స్కి క్లాస్ చెప్పేటప్పుడు ఇదే అడిగాను. ఒక లెక్చరర్ ఉంటే లెక్చరర్ గురించి లెక్చరర్తో డిస్కస్ చేసి ఇది మాట్లాడామన్నమాట. సో ఎలా సార్, ఎలా దాన్ని చేసుకోవాలి? ఇప్పుడు పిల్లలు చెడిపోతా ఉంటారు, వాళ్ళకి చెప్దామని ట్రై చేస్తాం, బట్ దే డోంట్ లిజన్, దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. కానీ వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే చెడిపోతుంటే మనం చూస్తా బాధపడుకుంటూ ఉండలేం కదా. హౌ టు డీల్ విత్ అంటే, అంతే సార్ విధి అన్నాడు. మరి విధిని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామా అంటే, అట్లేం లేదు సార్, నా నిర్ణయాలను బట్టి నా విధిని నేను మార్చుకోగలను అంటున్నాడు. సో ఈ డబుల్ ట్రిక్కీ క్వశ్చన్కి ఆన్సర్ రెండు రకాలుగా ఉంది. సో ఇక్కడ భగవంతుడు మనకు ఒక స్వేచ్ఛను అంటూ ఇచ్చినాడు. సో ఆ స్వేచ్ఛ ప్రకారం మనకు నచ్చినట్టు మనం పని చేసుకోవచ్చు, ఎటువంటి పనైనా చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఉన్న విధిని మార్చుకోవడం అనేది ఇంపాసిబుల్. కానీ ఫర్దర్గా రాబోయే ఫేట్ని మంచి ఛాయిస్తో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ సిచ్యుయేషన్లో మనం ఉన్నాము. సో ఆ నెగిటివ్ సిచ్యుయేషన్లో పూర్తి ఎమోషనల్ అయిపోయి ఫర్దర్గా ఇంకా కర్మ చేసుకుంటూ ఇంకా లైఫ్ని డ్యామేజ్ చేసుకుంటూ ఉండే బదులు ఆ నెగిటివ్ సిచ్యుయేషన్ని కూడా భగవంతుని వరం, సో భగవంతుడు మనకు అందిస్తున్నాడు, ఇది మనకు ఖచ్చితంగా అనుభవించాల్సిందే, ఇది తప్పించలేనిది అనే ఒక సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతం అనుకోవచ్చు, లేదా భగవంతుని ఇష్టం అనుకోవచ్చు. సో భగవంతుడే కావాలని పెట్టినాడని ఒప్పుకుంటూ ఆ నెగిటివ్ ఎమోషన్ల నుంచి బయటకు వస్తూ ఫర్దర్గా నెగిటివ్ డెసిషన్స్ తీసుకోకుండా, ఫర్దర్గా నెగిటివ్ రాంగ్ స్టెప్స్ వేయకుండా మనము బయటపడొచ్చని అనిపించింది. దాన్నే విధి రూపకల్పన అని చెప్పి మా గురుగారు అయినటువంటి దాజీ గారు, కమలేష్ డి పటేల్ గారు చెప్తారు. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో నేను కూడా చాలాసార్లు తీవ్రమైన నెగిటివిటీకి లోనైనప్పుడు కూడా ఆ నెగిటివిటీ అనేది మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఇన్స్టెంట్ గా రిలీజ్ అవుతూ కనిపించింది. అందువల్లనే చాలా మందిని మెడిటేషన్ కూర్చోండి, మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మెడిటేషన్ లో చేంజ్ చేస్తుంది, భగవంతుని కృప చేంజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు మెడిటేషన్ కూర్చోవడం అనే ఒక మంచి పని మిమ్మల్ని ఇంకో మంచి పని వైపు తీసుకెళ్లొచ్చు. సో ఈ రెండు రకాలుగా ఉంటుంది. సో ట్రై చేయండి అని చెప్తుంటాను. సో అంటే మెడిటేషన్ చేయడం మళ్ళీ ఇక్కడ విధి రూపకల్పనకు ఒక భాగం అవుతుంది, కానీ మెడిటేషన్ చేయడం అనేది అక్కడ వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అవుతుంది. సో ఎవరైనా ఎవరైనా సరే మనల్ని మనం మార్చుకోవాలి. మన మైండ్ సెట్ పాజిటివ్గా తయారు కావాలి, మన మైండ్ సెట్ వండర్ఫుల్గా తయారు కావాలంటే డెఫినెట్గా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా అగ్రెసివ్ అండ్ నోటోరియస్లీ ఎమోషనల్ అండ్ బాగా ఫీరింగ్ క్యారెక్టర్ నేను. ఆ టైపు పర్సనాలిటీ నుంచి ఈరోజు ఆ నెగిటివిటీ నుంచి బయటకు వస్తూ అబ్బా టీవీ ద్వారా చాలా మంది నవ్వించగలుగుతున్నా. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మీరు కూడా ట్రై చేయండి. వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ స్ట్రెస్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ డెసిషన్, టేక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ విత్ మెడిటేషన్, విత్ క్లీనింగ్, విత్ ఎ ప్రేయర్. ఓకే, ట్రై చేయండి. బట్ ఇది మీ ఇష్టం మళ్ళీ.